విద్యారంగం పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేకనా? లేకపోతే గనుక వీళ్ళు డెలిబరేట్‌గా అట్లా వదిలేసి ఏమిటిది? డెలిబరేట్ కాదండి. డెలిబరేట్ ఏం కాదు. అవగాహన లోపం ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే వీళ్ళు ఆలోచనటువంటి తీరెత్తు అంటే మొత్తం నేను పార్టీలకు అతీతంగా ఒక మాట చెప్తున్నాను. ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, విద్యారంగాన్ని విద్యారంగాన్ని ఒక అంటే అన్వాంటెడ్ ఇన్వెస్ట్మెంట్ విభాగంగా చూస్తున్నారు వాళ్ళు. అంటే నువ్వు పెట్టుబడి పెడితే దాని నుంచి లాభం రావాలి. అనుత్పాదకమైన రంగంగా చూస్తున్నారు. అనుత్పాదక రంగం అసలైన ఉత్పాదక రంగమే అది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ వైపు వెళ్ళిపోతున్నారు. అందరు ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళిపోతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ప్రైవేటైజేషన్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఇంకా దాన్ని స్పీడప్ చేసి పడేసినది. జెట్ స్పీడ్ తోటి బుల్లెట్ ట్రైన్ వస్తుందో కానీ బుల్లెట్ స్పీడ్ తోటి ఇలా ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అవుతున్నది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ షుడ్ బి ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. ఉచిత విద్య, వైద్యం ఉత్తమ ప్రభుత్వ లక్షణం అన్నారు. ఉచిత విద్య, వైద్యం ఉత్తమ ప్రభుత్వ లక్షణం. మీరు దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూడండి ఈ రెండు విభాగాలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి, మన దగ్గర తప్ప. ఇక్కడ మీరు విద్యార్థి నాయకులుగా ఏబీపీలో ఉన్నప్పుడు ఆనాడు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా లేదా వారు మాట్లాడుకున్నమాట విద్య వైద్య విషయంలో ఏ విధానం ఉండాలని మీరు ఆనాడు ప్రజలకు చెప్పారు? మీరు సార్ నేను కూడా అరెస్ట్ అయిన వాళ్ళొక్కని, ఆ రోజు నేను కూడా ఆందోళన చేసిన వాళ్ళొక్కని. మాకు రామారావు గారని ఉండే, ఆయన మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండే, విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నడుపుతుండే. అక్కడ సూర్యనారాయణ గారని మా ఏబీ ఫుల్ టైమర్ ఉండే. ప్రైవేట్కు వ్యతిరేకంగా మేము ఆ రామారావు గారి ఇన్స్టిట్యూట్ మీద కూడా అంటే ధర్నా చేసినాం. మీ నాయకుడు అయినప్పటికీ అంటే ఏబీపీ వాజ్ క్లియర్లీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ది ఉచిత విద్య. ప్రభుత్వమే మొత్తం విద్యా వ్యవస్థను కంట్రోల్లో ఉండాలనేది ఏబీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బేసిక్ ఐడియాలజీ. బట్ దానికి దూరంగా పోతుంటే ఏబీపీ మాట్లాడతలేదు, ఆర్ఎస్ఎస్ మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేరో ఇక వాళ్ళనే ప్రశ్నించాలి. ఇప్పుడు నేను ఏమైనా కామెంట్ చేస్తే నాకు అందరూ అన్నా నువ్వు స్వయం సేవకు ఉంటివి, అది ఉంటివి, ఇది ఉంటివి అని నాకు మీరు మొన్న చేసిన ఇంటర్వ్యూలో నేను చూసిన చాలామంది మీరు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నన్నే అడుగుతున్నాడు. ఆయన 40 ఏళ్ళు పనిచేసిన నన్నే అడుగుతున్నాడు. మరి వాడు పని ఎప్పుడు పనిచేసినో నాకు అర్థం కాలేదు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే బేసిక్గా అప్పుడున్నటువంటి దాంట్లో మేము ప్రైవేట్ వ్యవస్థకు వ్యతిరేకులం. నన్ను ఆ రోజు ఇవాళ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీరు ఆశ్చర్యపోతారు. భారత్ ఇన్స్టిట్యూషన్, ఏదో మన రాజేశ్వర రెడ్డి ఇన్స్టిట్యూషన్, సివిఆర్ కాలేజ్, అది అనురాగ్, అరోరా, జాగృతి, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా ఏబీ అంటే కొంతమంది ఏమో ఎన్ఎస్సి, ఎవడు ఇది భారత్ ఆయనేమో పీడిఎస్యు, ఈయన రాజేశ్వర రెడ్డి ఏమో నాగేమో పీడిఎస్ ఆర్ఎస్యు, రాజేశ్వర రెడ్డి ఏమో ఎస్ఎఫ్ఐ, మా జాగృతి శ్రీనివాసరెడ్డి ఏమో ఏబీపీ. సో ఏబీపీ లేదు, ఏం లేదు. వీళ్ళందరినీ వ్యాపారమే చేస్తున్నారు అందరూ. వీళ్ళందరూ వ్యతిరేక అంటే ప్రైవేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళే. ఒకప్పుడు లెఫ్ట్ రైట్ అంతా అందరు కలిసి కొట్లాడిన వీళ్ళందరూ విద్యా సంస్థలు. అప్పుడు నవనీతరావు గారు నన్ను కూడా పిలిచినారు. వెంకటస్వామి నువ్వు యు ఆర్ గుడ్ ఆర్గనైజర్, నువ్వు స్టార్ట్ చేయ కాలేజ్ అని అంటే నేను చేయను సార్, బేసికలీ నేను ఏబీపీ లీడర్ని, ఏబీపీ ఈజ్ అగెన్స్ట్ ది ప్రైవేటైజేషన్, నేను ఎట్లా స్టార్ట్ చేస్తానంటే అవన్నీ పోనీ అబ్బా మిగతా వాళ్ళు చేసుకుంటారు నువ్వు చేసుకోండి సార్, నా దగ్గర పైసలు నేను పెట్టను, నేను పోను దానికనంటే నేను పైసలు పెట్టిపోతున్నాయా అని అన్నాను. నువ్వు పైసలు పెట్టొద్దు, నేను బేసికల్గా నా ఐడియాలజికల్ ఫైట్, నేను ఐడియాలజికల్గా నేను ప్రైవేట్కి నేను సపోర్ట్ చేయనని చెప్పిన ఆ రోజు. ఇవాళ కూడా నేను ప్రైవేట్కి సపోర్ట్ చేస్తలేను, కార్పొరేట్కి సపోర్ట్ చేస్తలేను. బట్ మీకేం పుట్టింది? మీరు అందులో ఉన్నారు కదా, అందులో పుట్టి పెరిగిన వాళ్ళు కదా, మీరందరూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. ఇలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎవరేయండి? ఏబీఈపీలో గతంలో పనిచేసిన వాళ్ళు, పీడిఎస్లో పనిచేసిన వాళ్ళు, ఎస్ఐఫ్ఐలో పనిచేసిన వాళ్ళు, ఆర్ఎస్యూలో పనిచేసిన వాళ్ళు, వీళ్ళు ప్రైవేట్. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇలా పెట్టుబడిదారులు, వాళ్ళందరూ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నారు. సో విలువల హననానికి ప్రతీక ఇది, విలువల హననానికి ప్రతీక ఇది. మనం చెప్పింది ఏంటి, చేస్తుంది. ఇవాళ మోడీ గారు చేస్తున్నది కూడా అదే. ఆయన ఎన్ని చెప్పినాడండి? ఈ పేపర్ లీకేజీలను ఆయన మాట్లాడినలో తీయండి. ఇదే విద్యార్థుల మీద లాఠీ చార్జీలు ఎట్లాంటివి జరిగితే ఏం జరిగినాయో చూడండి. సో ఇవన్నిటికీ మీరు చూసుకున్నట్టేది ఉంటే అప్పుడు మేము ఉన్నాం కాబట్టి మేము విలువల గురించి మాట్లాడినాం. ఇప్పుడు మేము గద్ద మీదకి వచ్చినాం కాబట్టి ఆ విలువలన్నీ తొక్కేస్తామంటే, గద్ద కింద పెట్టేస్తామంటే, సో ఇది నైతికత కాదు.
కానీ ఇక్కడ ప్రధానమంత్రి బయటకు వచ్చాక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాం, అది మహాపాపం లీకేజ్ అని కూడా వారు కిషన్ రెడ్డి కూడా చెప్తున్నాడు, ఆయన అన్నాడని ఈయన కూడా అంటాడు మహాపాపం అని. అరే మహాపాపం అయితే ఇన్ని రోజులు ఎందుకు నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఉన్నారు? ఆ పాపం మహాపాపం జరిగి ఎన్ని రోజులు అయిందండి? మేలో జరిగింది కదా, పాపం జరిగి మహాపాపం అయింది. ధృతరాష్ట్రులు కావద్దు కదా, ధృతరాష్ట్రులు కావద్దు కదా. తప్పులు జరుగుతుంటే తప్పులను చూసుకుంటూ వాడు మనవాడు చేసినా పంతివాడు చేసినా ఏమైంది? ధృతరాష్ట్రుడు యొక్క ఆయనకు జ్ఞానోదయం అయ్యేసరికి సర్వనాశనం అయిపోయింది కదా, 100 మంది కొడుకులు చనిపోయారు కదా. అంటే బీజేపీకి నష్టం జరుగుతుందని మీ ఉద్దేశం? 100% జరుగుతుందండి. ధృతరాష్ట్ర కౌగిల్లాగానే ఉన్నది. అలా వాంగ్చుంగ్ తీసుకొచ్చి అలా ఏదో బెదిరించింది అంటే హింస చెలరేగే అవకాశం ఉన్నది కాబట్టి నేను విరమించుకుంటున్నాను. మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ హింస చెలరేగుతుందని ఎవరు చెప్పినారు ఆయనకు? ఆయన దీక్షలో కూర్చున్నానికి ప్రభుత్వ పెద్దలే పోయినారు కదా, వాళ్ళే చెప్పినారు కదా. వాళ్ళు బెదిరించి విరమించిండ్రా లేకపోతే నిజంగా అనునయంగానే విరమించిండ్రా? ఏమనుకోవాలి? నయాన్నా భయాన్నా? ఆయన సడన్గా విరమించడానికి రాత్రి కారణం ఏంటి? దాని మీద మంత్రులు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళినండి. ఇప్పటి వరకు చర్చలు జరగలేదు, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ రాలేదు, దానికి సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు జరగలే. ఆయన విరమించుకోండి, సంతోషము. నేనేమనంటే ఆందోళనలో ఉండాలని నేను అనుకోవటలే. విద్యార్థులు లేకపోతే ప్రజలు, పేరెంట్స్, నిన్న పేరెంట్స్ కూడా వచ్చిండ్రు అక్కడికి, ఏడుస్తున్నారు పేరెంట్స్. మేము మా పిల్లలతో చచ్చినా పర్వాలేదు, మా పిల్లలతో నిలబడతామని అంటున్నారు. ఎందుకు వచ్చింది ఈ స్థితి? మీ యొక్క నిష్క్రియ పర్వమే కదా. నేను మళ్ళీసారి గుర్తు చేస్తున్నా, ఎన్టీఏకి సంబంధించిన ఒక్క వ్యక్తి మీద కూడా చర్యలు జరగలే. ఎందుకు తీసుకోలేదు అంటారు? మరి నిజం ఎందుకు తీసుకోలేదు అంటే మేము ఇష్టం, మాకు ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉన్నది. దేశంలో దాదాపు 20 రాష్ట్రాల్లో మేము ఉన్నాము. ఇక భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు ఈ దేశంలో. మేము ఏది చేసినా నడుస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో చాలా రోజులు అధికారం ఇస్తే ప్రజాస్వామ్య వ్యక్తులకు అంతా నియంతలుగా మారుతారు. ఈడ కేసీఆర్ నియంతగా మారిండు, 2వ టర్మ్కే నియంత మారిండు. 3వ టర్మ్ వచ్చింది కాబట్టి మోడీ గారు నియంతగా మారిండు. దుర్యోధనుడు షా పేరు కూడా అట్నే ఉన్నది, దుశ్శాసనుడు. దుశ్శాసనుడు యొక్క రాజ్యం నడుస్తుంది. ఒకప్పుడు మీ గురువులు వాళ్ళు. గురువులు ఎవరు కాదు, అందరు సహచరులే. గురువులు ఎవరు కాదు, గురువులు పోయినారు. అద్వానీ అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు. అంటే నేను భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్ కాదు, నాకు గురువులు అని అంటే నాకు ఆర్ఎస్ఎస్ పెద్దలే గురువులు అవుతారు. కానీ ఒకటి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఒక ద్వయం భారత రాజకీయాలలో. ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోదీ ఒక ద్వయం, ఇద్దరు. మీరు ఎల్కే అద్వానీ, వాజ్పేయి ఉన్నప్పుడు మీరు రాజకీయాల్లో విద్యార్థి నాకు చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఆ రోజు వారు ఈ దేశం ఎట్లా ఉండాలంటే వారు కాంక్షించిన ఇద్దరు నాయకులకు స్వార్థం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి, ఆయన బ్రహ్మచారి, ఈయన సంసారి. ఆయన ఇద్దరు కూడా జేబులో రూపాయి కూడా పెట్టుకోకుండా పోయారు, ప్రయాణం చేసిన వాళ్ళు.